అలాగే నా పేరు మైత్రం ఒకటో మై ఛానల్ ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇది దురంధర్ 2 మూవీకి సంబంధించిన డే 8 కలెక్షన్ రిపోర్ట్. మనం ఆల్రెడీ డే 7 వరకు మాడుకున్నాం. ఇది డే 8 అండ్ డే 11 వరకు మనం ఇలా కంటిన్యూస్గా మాడుకుంటాం. బట్ మళ్ళీ డే 11 తర్వాత మటుకు మనం ఎప్పుడైనా ఏమైనా రికార్డ్స్ కనుక వచ్చినట్టయితే మాత్రమే మనం ఆడుకుంటాం. అంటే ఏమైనా రికార్డ్స్ బ్రేక్ చేసినట్టయితే మాత్రం ఆడుకుంటాం. సో అప్పటి వరకు 11 వరకు అయితే మాత్రం మనం కంటిన్యూస్గా రికార్డ్స్ గురించి అయితే డిస్కస్ చేయాలి, కలెక్షన్స్ కోసం డిస్కస్ చేద్దాం. సో ఇది డే 8ది. మనం డే 7 గురించి ఆల్రెడీ మాడుకున్నాం. ఇది డే 7కి మనం 1020 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పుకున్నాం. సో 7 రోజుల్లో 1000 కోట్లు దాటేసింది ఈ సినిమా. చాలా మంచి పెద్ద హ్యూజ్ రికార్డ్ అది. అండ్ 8వ రోజు కూడా అదేం తక్కువ ఏమీ కలెక్ట్ చేయలేదు. ఇంకా 7వ రోజు కంటే 8వ రోజు ఎక్కువ కలెక్ట్ చేసింది. 7వ రోజు మనం 70 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పి మాట్లాడుకున్నాం కదా. బట్ 8వ రోజున ఇది 73 కోట్లు కలెక్ట్ చేసింది. సో 7వ తారీఖు కంటే 7వ రోజు కంటే 8వ రోజు ఇంకొంచెం ఎక్కువ కలెక్ట్ చేసింది అనమాట సినిమా. సో ఇంక మళ్ళీ ఇవాళేమో శ్రీరామనవమి, సో పబ్లిక్ హాలిడే. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మళ్ళీ వెళ్తారు. సాటర్డే సండే వీకెండ్స్ మళ్ళీ 100 పైన నెంబర్లు చూస్తారు మీరు ఈజీగా. ఇది ఈ వీకెండ్లోనే దురంధర్ 1 నెంబర్లు దాటేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అది ఈ సినిమా తాలూకా క్యాపబిలిటీ అండ్ స్టామినా. అది విధ్వంసం చూస్తారు మీరు హిందీలో, అదైతే నో డౌట్. అండ్ తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ అయితే ఉంది ఈ సినిమాకి. ఎందుకంటే ఎలాగా నోటబుల్ సినిమాలు ఏమీ రిలీజ్ కాలేదు కాబట్టి ఈ వీకెండ్లో తెలుగు నుంచి. సో భారీగానే ఉంటుంది రెస్పాన్స్ అయితే. అయితే మనము డిస్కస్ చేద్దాం అసలు ఎంతవరకు కలెక్ట్ చేసింది ఎలాగా అనేది. సో బేసిక్గా ఇప్పటి వరకు 8 డేస్కి ఇది ఓవరాల్గా కలెక్ట్ చేసిన అమౌంట్ అయితే 1093 కోట్లు. సో ఇవాళ 73 కోట్లు కలెక్ట్ చేసింది డే 8న. సో 1093 కోట్లు అయింది ప్రస్తుతానికి. అండ్ ఈ సాటర్డే సండే అండ్ మండే, ఫ్రైడే సాటర్డే అండ్ సండే, శ్రీరామనవమి సాటర్డే సండే 3 రోజులు కలుపుకొని ఈజీగా అది 1400 మార్కుని అయితే టచ్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఉంది నాకైతే మాత్రం. ఇంకా తర్వాత నెక్స్ట్ వీకెండ్, నెక్స్ట్ వీకెండ్ ఇవన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ వీకెండ్ కూడా ఏమీ సినిమాలు లేవు హిందీలో. సో ఓన్లీ ఏప్రిల్ 10th మాత్రమే కొంచెం నోటబుల్ రిలీజ్లు అయితే ఉన్నాయి. అప్పుడు షోస్ తగ్గుతాయి. ఇప్పుడు అరౌండ్ 16,900 ఎన్నో షోస్ ఇచ్చారు హిందీకి మొత్తంగా ఆల్ ఓవర్ ఇండియా. తెలుగుకి మోర్ దెన్ 1000 ఉన్నాయి. తమిళకి దగ్గర 800 పైన ఉన్నాయి. సో నైస్ షోస్ బాగానే ఉన్నాయి. అన్ని కౌంట్ అంతా బాగానే ఉంది. బట్ ఏంటంటే హిందీ నుంచి ఎక్కువ కలెక్ట్ అవుతుంది ఓవరాల్గా. అండ్ ఓవరాల్గా కలెక్ట్ అయిన నెట్ ఇండియా నుంచి అయితే నిన్న 50,20,00,000 50.20 crores నెట్ అయితే కలెక్ట్ అయింది నిన్న. అందులో మోస్ట్ ఆఫ్ ద నెట్ మనకి హిందీ నుంచే వచ్చింది. 46.75 crore నెట్ ఓన్లీ హిందీ వెర్షన్ నుంచే వచ్చింది. 2.75 crore నెట్ తెలుగు వెర్షన్ నుంచి వచ్చింది. సో 46.75 crore హిందీ వెర్షన్ నుంచి అంటే చెప్తున్నాడు కదా, స్టిల్ దురంధర్ ఏదైతే ఫస్ట్ పార్ట్ ఉందో అది ఫస్ట్ వీకెండ్ ఏదైతే కలెక్ట్ చేసిందో దాంట్లో సండే రోజు హైయెస్ట్ 43 crore నెట్ వచ్చింది. 44 crore అనుకుంటా, 43 or 44. సో దానికంటే ఇది ఎక్కువే ఉంది 46. సో అదనమాట పరిస్థితి. ఇంకా బెటర్ నెంబర్లే చూస్తాం మనం ఈ 3 రోజులు కూడా. ఎందుకంటే పబ్లిక్ హాలిడే, సాటర్డే సండే వీకెండ్స్ చాలా హ్యూజ్ నెంబర్లు అయితే చూస్తాం మనం. 55, 60 అలా కూడా చూసే అవకాశాలు కూడా ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. సో వెరీ వెరీ హ్యూజ్. ఈ సినిమా అయితే మాత్రం చాలా పెద్దది, చాలా భారీ స్థాయిలో దూసుకెళ్తోంది సినిమా అయితే. అందులో నో డౌట్ ఏటాలని చెప్పొచ్చు. సో ఇలా మనం ఏంటంటే ఇది జనరల్గా మన సినిమాలన్నీ కూడా ఇలా ఫస్ట్ వీకెండ్ బాగా కలెక్ట్ చేసినా కూడా తర్వాత కొంచెం స్లో అవ్వడం చూస్తాం. బట్ ఇది అలా కాదనమాట. అసలు ఎక్కడా కూడా తగ్గేదే అనుకుంటే వెళ్ళిపోతుంది. సో 1093 కోట్లు అయితే కలెక్ట్ చేసింది ప్రస్తుతానికి అయితే. తమిళ నుంచి మనకి 90 lakhs వచ్చింది. తర్వాత ఇంకా కన్నడ, మలయాళం నుంచి నెగ్లిజిబులే, తక్కువే వస్తుంది వాటి నుంచి. సో అండ్ షోస్ కూడా ఎక్కువ లేవు వాటికి. సో అలాగనమాట. యాజ్ ఆఫ్ నో అయితే ఓవర్సీస్ కూడా నిన్నటి మీద కొంచెం ఇంప్రూవ్ అయింది. అంటే వెన్స్డే మీద థర్స్డే కొంచెం ఇంప్రూవ్ అయింది. డే 7 మీద డే 8 బెటర్గానే కలెక్షన్స్ వచ్చాయి ఓవర్సీస్ నుంచి కూడా. కొన్ని ల్యాక్స్ డిఫరెన్స్, ఒక 40 lakhs 50 lakhs డిఫరెన్స్ ఉంది. బట్ అంత హ్యూజ్ అని నేను అన్నగాని బట్ స్టిల్ అది కూడా గ్రేటే కదా. అది కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక లైక్ ఇప్పుడు $1,00,000 అంటే మనకి అప్రాక్సిమేట్లీ ఎంత పడుతుందో మనకి 90 lakhs ఎంతో పడుతుంది. సో $50,000 ఎక్స్ట్రా వచ్చింది కదా నిన్నటి మీద. సో నైస్ అండ్ ఫైన్, మంచి నెంబర్లే చూసాం మనం అయితే. సో ఓవర్సీస్ నుంచి కూడా బాగానే కలెక్ట్ చేస్తోంది ఈ సినిమా అయితే. సో ఇప్పుడు దీన్ని బట్టి చూసుకుంటే ఇంకా అసలు 2,100 and 2,200 అనేది అసలు చాలా అంటే చాలా ఈజీ అనిపిస్తోంది నాకైతే మాత్రం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్కువ కలెక్ట్ చేయొచ్చేమో అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది నాకైతే. ఏమో నాకైతే అలాగే అనిపిస్తుంది. ఇంకా ఎక్కువే కలెక్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్న ఫీలింగ్ అయితే ఉంది నాకైతే. ఏమో చూద్దాం అబ్బా. చాలా భారీ స్థాయిలో అంటే దురంధర్ అసలు ఈ రేంజ్లో కొడుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయని సినిమా ఇది. సో ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి యాక్చువల్గా.
యా అంతే మరి ఆబ్వియస్లీ. బికాజ్ ఇప్పుడు వారణాసి, రామాయణ అండ్ రామాయణ క్లిప్స్ గురించి కూడా వాళ్ళకి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏప్రిల్ 2వ తారీఖున హనుమాన్ జయంతి టైంలో వాళ్ళు ఆ క్లిప్స్ రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు కదా మనకు ఆల్రెడీ. సో రామాయణ వస్తోంది, అది దివాళీకి రిలీజ్ అన్నారు. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటి, పాపం అతను ఎవరు రన్ రణబీర్ కపూర్ రణబీర్ కపూర్ ఈ సంజయ్ లీలా బన్సాలి దగ్గర స్టక్ అయిపోయాడు. లవ్ అండ్ వార్, ఆ లవ్ అండ్ వార్ ఏమో ఒక బాబు ముందు రిలీజ్ చేయరా అంటే ఆయన చేయనంటుండు, నాకు ఆగస్టులోనే కావాలి నాకు అంటున్నాడు ఆయన. సో రణబీర్ కపూర్కి ఏంటి, ఒక సినిమాకి ఇంకో సినిమాకి మధ్య కనీసం ఒక 6 నెలలు గ్యాప్ ఉంటే బాగుంటుంది కదా అని తను చూస్తున్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ అది కుదరట్లేదు. నిజమే కదా, కుదరట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆగస్ట్లో రిలీజ్ పెట్టుకుంటా అంటున్నాడు. ఆగస్ట్లో ఈ ఇండిపెండెన్స్ డే టైంకి రిలీజ్ చేసుకుంటా అని చెప్తున్నాడు ఆయన. సో ఇండిపెండెన్స్ డే కనుక అది రిలీజ్ అయ్యిందంటే ఇప్పుడు నెక్స్ట్ దివాళీ అంటే అక్టోబర్ ఎండింగ్ ఎప్పుడో పడింది. సో ఏముంది, ఆగస్ట్ మిడ్, తర్వాత మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్, 2-2.5 నెలల గ్యాప్ ఉంటుంది మహా అయితే. సో అది చాలా హెవీగా ఇంపాక్ట్ పడుతుందేమో అనేది రణబీర్ పాయింట్. సో అది మేబీ లవ్ అండ్ వార్కైనా ఇంపాక్ట్ పడవచ్చు, బికాస్ రామాయణ ఈజ్ బిగ్గర్ దాన్ లవ్ అండ్ వార్ కదా. సో ఆ పాయింట్ ఉండి రణబీర్ ఏమో కొంచెము ఆపుతున్నాడు, ఈయనేమో లేదు నీ మాట వినేదేలే అని చెప్పి ఈయన చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇలాగా దేర్ ఆర్ సమ్ డిస్కషన్స్. బట్ యా చూడాలి మరి ఇంకా దురంధర్ 2ని ఏ సినిమా బ్రేక్ చేస్తుంది ఫర్దర్గా అనేది. ఐఎమ్ హోపింగ్ ఫర్ కల్కి 2 అండ్ వారణాసి, ఈ 2 సినిమాల మీద నాకు హోప్ ఉంది. బికాజ్ వారణాసి ఇది ఎయిమింగ్ ఫర్ ఓవర్సీస్ ఆడియన్స్. ఒకవేళ వన్స్ ఓవర్సీస్ ఆడియన్స్ కనుక ఇట్లా కనెక్ట్ అయ్యారంటే అట్లా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చి ముందు పడతాయి మనకి, అలా ఉంటుంది అక్కడ. సో అది అందుకే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ప్రజెంట్ రాజమౌళి గారు అయితే. అండ్ యా చూద్దాం మరి ఇంకా కల్కి. బేసిక్గా కల్కి 2 ఆల్ ఓవర్ ఇండియా సెన్సేషనల్ సినిమా అది చాలా పెద్ద సినిమా అది. కల్కి 2 ఈజ్ బిగ్గర్ దాన్ ఎనీ సినిమా అన్న ఫీల్ అయితే ఉంటుంది, ఈవెన్ బిగ్గర్ దాన్ సలార్ 2 అండ్ అదర్ సీక్వెల్స్. సో అది ఈవెన్ చాలా చాలా సినిమాల కంటే కల్కి 2 పెద్దది. అఫ్కోర్స్ దాని బడ్జెట్ స్కేల్ కూడా అంతే పెద్దది, బట్ అట్ ద సేమ్ టైం దాని రికవరీ కూడా అంతే పెద్దది. చాలా పెద్ద సినిమా అది. సో అది ఎప్పుడు వచ్చినా సరే అది తెలుగు హిందీ కలిపి ఓపెన్ చేస్తుంది కాబట్టి, తెలుగు హిందీ తమిళ్ మలయాళం కర్ణాటక అన్ని చోట్ల కలిపి సాలిడ్ ఓపెన్ చేస్తుంది కాబట్టి అది 300 కోట్లు డే 1 కొట్టడానికి స్కోప్ ఉన్న సినిమా అది. అది చూద్దాం మరి ఇంకేంటి సిచ్యువేషన్ అనేది. అండ్ అది ప్రస్తుతానికైతే దురంధర్ 2 1093 కోట్ల దగ్గర అయితే ఉంది. అండ్ చెప్తున్నాం కదా ఈ వీకెండ్కి అయితే వెళ్ళిపోద్ది, 1400 దగ్గర వరకు వెళ్ళిపోద్ది మోస్ట్లీ. సో ఎందుకంటే 307 crores ఇంకా. సో ఈ 3 డేస్లో 100 పైనే కొడుతుంది అన్న ఫీలింగే ఉంది నాకైతే. ఎందుకంటే అటు హిందీకి ఉంది, ఇటు తెలుగుకి ఉంది సాలిడ్ బుకింగ్స్. సో నేను ఇవాళ వెళ్ళి తెలుగు వెర్షన్ చూశాను, మొత్తం థియేటర్ అంతా ప్యాక్ ఉంది, మొత్తం థియేటర్ అంతా అవుట్ రైట్ ఫిల్ అయిపోయి ఉంది థియేటర్ అంతా. సో అలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి డెఫినెట్గా మంచి సాలిడ్ నెంబర్సే చూస్తాం మనం అయితే మాత్రం. సో అది మరి పరిస్థితి. లెట్స్ సీ ఏం చేస్తారో ఏంటో మరి చూద్దాం. సో అది గైస్. సో హిందీ వెర్షన్ ఆఫ్ నెట్ విషయానికి వచ్చినట్టయితే అది ఇప్పటికే చాలా అంటే చాలా దూరం వెళ్ళిపోయింది అదైతే. అండ్ వెరీ సూన్ నాకు తెలిసి ఈ వీకెండ్ లోపే దురంధర్ 1 తాలూకా హిందీ వెర్షన్ నెట్ని ఇది బ్రేక్ చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అనిపిస్తోంది నాకైతే మాత్రం. బికాజ్ ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు నియర్ టు 700 ఎంతో ఉంది. నేను కొంచెం మిస్ అయ్యాను నెంబర్స్ యాక్చువల్గా. సో ఒకవేళ నేను ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తా, ఒక్క నిమిషం. నాకు తెలిసి అది ఇంకా నేను అనుకున్న దానికంటే కొంచెం బెటర్ నెంబర్స్లోనే ఉన్నదని అనుకుంటున్నాను నేను. ఎస్ చెప్పాను కదా, నేను ఆల్రెడీ 700 దగ్గరలో ఉందన్నాను. ఇది ఆల్రెడీ 685 దగ్గర ఉంది హిందీ నెట్. సో 685 crore దగ్గర హిందీ నెట్ ఉంది. సో ఇప్పుడు నిన్న థర్స్డే రోజు 46.75 వచ్చింది హిందీ వెర్షన్ నుంచి. సో మనం ఒక 50, 55, 60 అలా అనుకున్నా కూడా 165 వస్తుంది. అండ్ అక్కడికే మనకి ఎంత అయిపోద్ది, 850 అయిపోద్ది యాక్చువల్గా. ఓకే మేబీ వీకెండ్కి దాటకపోవచ్చు, బట్ ఆ తర్వాత నెక్స్ట్ 2 డేస్లో దాటేస్తుంది పక్కాగా. దురంధర్ తాలూకా నెట్ని, లైఫ్ టైం నెట్ని దురంధర్ 2 వితిన్ 13 to 15 days లోపే దాటేస్తుంది. ఇంకా తర్వాత అంతా కూడా విధ్వంసమే. ఇంకా తర్వాత అంతా ఓచకోతే, బాక్స్ ఆఫీస్ ఓచకోతే మీరు చూసేదంతా కూడా. సో ఇప్పుడు ఒకటి అర్థమైంది ఏంటంటే పుష్ప 2 బేసిక్గా బీసీ సెంటర్లకు ఎక్కువ ఎక్కింది, ఏ సెంటర్లో కొంచెం తక్కువ ఎక్కింది. అలా కాకుండా ఏ బీసీ అన్న తేడా లేకుండా అన్నిటికీ ఎక్కుంటే పుష్ప 2 క్యాపబిలిటీ ఇంకా ఎక్కువ. అది అర్థమైంది నాకు ఓవరాల్గా. ఐ రియలైజ్డ్ నైస్, బాగుంది. సో హిందీ ఇండస్ట్రీ తాలూకు పొటెన్షియల్, అంటే హిందీ బాక్స్ ఆఫీస్ తాలూకు పొటెన్షియల్ని మనం తక్కువ అంచనా వేసాం. ఈవెన్ పుష్ప 2కి ముందు 600 కొడితే ఎక్కువ అనుకున్నాం, పుష్ప 2కి 800 కొడితే అమ్మబాబాయ్ అనుకున్నాం, ఇంకెవరు కొట్టలేరు అనుకున్నాం.
బట్ దురంధర్ 2 వచ్చి ఇప్పుడు ఏందో 1100 1200 కోట్ల నెట్ కూడా ఓన్లీ హిందీ వెర్షన్ నుంచి కొట్టబోతుంది. నో షారుఖ్ ఖాన్, నో సల్మాన్ ఖాన్, నో ఆమిర్ ఖాన్, ఖాన్స్ లేనే లేరు అసలు లిస్టులో దరిదాపుల్లో కూడా. సో అలాంటి ప్లేస్కి వెళ్ళిపోయింది దురంధర్ 2. అంతే ఇంకా అర్థమవుతాం. సో నెక్స్ట్ టార్గెట్ అది పెట్టుకోవచ్చు ఇంకా మన వాళ్ళందరూ కూడా. సో హిందీ ఆడియన్స్ కనుక మనం రాక్ సాలిడ్గా కనెక్ట్ అయితే ఈ సీక్వెల్ ఫ్యాక్టర్తో డెఫినెట్గా 2 పార్ట్ల సినిమాలు అనేవి మ్యాండేటరీ అబ్బా, అది గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఇంకొకటి చేయాలి. ఈ దురంధర్ 2ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎవరైనా 2 పార్ట్లుగా సినిమా తీయాలి అనుకుంటే పార్ట్ 1 పార్ట్ 2 ఒకటేసారి తీసేసి అది రిలీజ్ అయిన 3 నెలలకో 6 నెలలకో పార్ట్ 2 రిలీజ్ చేసుకోవాలి. అప్పుడు బాగుంటుంది నన్ను అడిగితే. అప్పుడు ఈ బేబత్సం చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు దురంధర్ 1 కూడా ఆడుతుంది థియేటర్లో, అది ఆడుతుంది ఇది ఆడుతుంది. సో అది ఈ సిచ్యువేషన్. సో నా ఎస్టిమేషన్ అయితే ఇది ఈజీగా వెళ్ళిపోద్ది 2200 మార్క్ అయితే. ఇంకా ఆ తర్వాత ఎక్కడికో వెళ్తుందేమో చెప్పలేము మనం, బట్ మినిమం అయితే 2200. ఇంకా నెట్ అదంతా బేభత్సంగా ఉంటుంది. తెలుగు స్టేట్స్ నుంచి కూడా ఈజీగా 125 crores అయితే కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఓవర్సీస్ నుంచి కూడా పీక్స్లో పడుతుంది, మళ్ళీ వీకెండ్స్ అవి వస్తున్నాయి కాబట్టి. సో అంతే మరి ఇంకా. అండ్ వాళ్ళకి చెప్పా కదా, ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఆ టైంలో ఓవర్సీస్ నుంచి పీక్స్ నెంబర్స్ వస్తాయి. ఇట్లాంటి ఆప్షన్లు కొన్ని ఉంటాయి అక్కడ. సో ఎందుకంటే అక్కడ వేరే కంట్రీస్లో కొంచెం ఎక్కువ సెలవులు అవి ఉంటాయి కాబట్టి వాళ్ళకి అక్కడ ఎక్కువ పబ్లిక్ హాలిడేస్ ఉండి వాళ్ళు వెళ్ళడానికి ఉంటుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. సో చాలా పెద్ద నెంబర్లు చూస్తాం అది మరిక. సో ఇప్పటికైతే దురంధర్ 2 ఇలా కలెక్ట్ చేసింది. సో దురంధర్ 2 యొక్క లాంగ్ రన్ మీద మీ అభిప్రాయం ఏంటనే కదా కామెంట్ సెక్షన్ చెప్పండి. సో దర్శక అయితే ఇస్తే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు పెద్దరు అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గారు. నెక్స్ట్ వీడియో బై బై.